హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి న్యాచురల్ సూపర్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయింది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది. సో ఇవాళ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ అనమాట ఇది. సో చాలామందికి బాడీ కానీ ఫేస్ కానీ ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, దాన్ని పోగొట్టుకోవడానికి ఇవాళ వీడియోలో నేను ఒక సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. అది కూడా జస్ట్ మన కిచెన్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే, ఎక్కువగా అయితే కాదనమాట. సో తప్పకుండా ట్రై చేసేసేయండి. చాలా మంది ఫేస్ కి హెయిర్ కి తీసుకున్నంత కేరింగ్ అనేది మన ఫుల్ బాడీకి తీసుకోకుండా ఉంటాం కదండి, కానీ అలా కాదు. మన ఫేస్ కి హెయిర్ కి ఎంత కేర్ తీసుకుంటున్నామో అలానే మన బాడీకి కూడా అంతే కేర్ తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఫేస్ స్కిన్ ఒకలాగా ఉంటుంది, ఫుల్ బాడీ స్కిన్ అనేది ఒకలాగా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి టోటల్ గా మన బాడీకి ఉన్న ట్యాన్ అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు. కానీ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి. లేట్ వద్దండి, వీడియో ఏంటనే చూసేయండి. మరి క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ అనమాట. సో మనం క్రీమ్ అనేది ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పటిదప్పుడైనా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేడయ్యేటప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ పౌడర్, బియ్యపిండి ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకుంటూ రావాలన్నమాట. సో ఉండలు అనేవి ఎక్కడ ఉన్నా కానీ మళ్ళీ మనకి అది సరిగ్గా క్రీమ్ అనేది ప్రిపేర్ అవ్వదు. సో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. సో రైస్ క్రీమ్ కానీ రైస్ వాటర్ కానీ మన ఫేస్ కానీ హెయిర్కి కానీ చాలా మంచివి కదా, అలానే మన ఫుల్ బాడీ ట్యాన్ పోగొట్టుకోవడానికి కూడా ఈ రైస్ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీ ట్యాన్ అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు. మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ టైం లేకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మన ఫేస్కి కానీ మన బాడీకి కానీ నెక్ కానీ ఎక్కడున్న ట్యాన్ అయినా ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్రీమ్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా మనం ఎంత అయితే నెక్ కానీ బాడీకి కానీ అప్లై చేసుకుంటామో అంత క్వాంటిటీలో ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఈనో అనమాట. ఈనో అనేది మనకి ట్యాన్ అనేది ఇన్స్టెంట్గా రిమూవ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని కొద్దిగా ఈనో తీసుకొని ఇందులో అంటే మనం ప్యాకెట్ తీసుకున్నాం కదా, ఈ ప్యాకెట్లో ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మిగిలిన ఈ క్రీమ్ అనేది మనం ఒక డబ్బాలోకి తీసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, డైలీ యూజ్ చేయొచ్చు అనమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా అనమాట, మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా బేకింగ్ సోడా, దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా లెమన్ అనమాట, ఒక హాఫ్ వరకు లెమన్ని తీసుకొని జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్గా ఉండేవే కాబట్టి మనం హ్యాపీగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి తెలుసా మీకు, ఐస్ క్రీమ్ అనగానే మనకి చైనీస్, జపనీస్, కొరియన్ స్టైల్ గ్లాసీ స్కిన్ అనేది గుర్తొస్తూ ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా మనం ట్రై చేసిన రిజల్ట్ అయితే అలానే ఉంటుంది. ఇక ఇంతే అండి, ఇందులో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సింది అయితే ఏం లేదనమాట. చక్కగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. సో మనం ఇదేంటి అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సో రైస్ క్రీమ్ అనేది ఒక డబ్బాలోకి తీసుకుని, ఒక చిన్న గాజు కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఎంచాక స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం క్రీమ్ని తీసుకొని మన హ్యాండ్స్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదండి, ఇలా ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మసాజ్ చేసుకుంటూ రఫ్ చేసుకుంటూ ఇదంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఆగాలి. ఆ తర్వాత వాటర్ పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ అనేది ఓన్లీ మన హ్యాండ్స్ కానీ నెక్ కానీ లేదంటే లెగ్స్ కానీ ఇలా కాళ్ళకి చేతులకు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి వీప్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, సో అదేంటి అంటే మనం ఎక్కువగా శారీస్ కానీ లేదంటే ఏదైనా డ్రెస్సులు కానీ అంటే డీప్ నెక్ ఉన్న డ్రెస్సులు కానీ శారీస్ కానీ వేసుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ట్యాన్ అయిపోతూ ఉంటుంది అనమాట. డార్క్ నెక్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి దాన్ని కూడా రిమూవ్ చేసుకోవడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ రైస్ క్రీమ్ అనేది మనం 3 డేస్కి ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుందండి. డైలీ ఏం అవసరం లేదు, జస్ట్ 3 డేస్కి ఒకసారి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకొని అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాటర్ పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా కంటిన్యూస్గా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేసుకోవడమే కాదండి, స్కిన్ అనేది మంచి హెల్తీగా ఉంటుంది. స్కిన్ ఇంకా వైటనింగ్గా చేంజ్ చేసుకోవడానికి, లైటనింగ్గా చేంజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మందికి చిన్న ఏజ్లోనే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈజీగా పోగొడుతుంది ఈ రైస్ క్రీమ్ అనేది. నేనైతే ఇక్కడ నా హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాను.
చేసుకున్నాను అనమాట. అది కూడా సింగిల్ హ్యాండ్కి అయితే అప్లై చేసుకున్నా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది కదా. ఒకే ఒక స్టెప్లో మనకి ఈజీగా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. రైస్ క్రీమ్ అనేది అంత సూపర్ వండర్ఫుల్ మ్యాజికల్ రెమెడీ. సో తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ నెక్ కూడా అప్లై చేసాను ఇక్కడ నేను. ఇలా మనం కంటిన్యూస్గా యూజ్ చేసామంటే మన స్కిన్ పైన ఎక్కడున్న ట్యాన్ అయినా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అండ్ వైటనింగ్గా చేంజ్ అవుతుంది అనమాట. మీకు ఇంకో విషయం తెలుసా అండి, రైస్ క్రీమ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఒక మంచి గ్లాస్ స్కిన్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎంత బాగుందో. సో నేను ఒక హ్యాండ్కి అప్లై చేసుకున్నాను అని చెప్పాను కదా. సో అప్లై చేసుకొని హ్యాండ్ ఎలా ఉందో, చేసుకున్న హ్యాండ్ ఎలా ఉందనేది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ క్రీమ్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. మెన్స్ అండ్ ఉమెన్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ పోతారనమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో చిన్నపిల్లలకి యూజ్ చేయాలి అంటే కనుక కొంచెం వాళ్ళ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ బాడీ పైకి అంటే నెక్ దగ్గర మనకి ఎక్కడైతే డార్క్నెస్ అనేది ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేయండి. ఫేస్కి మాత్రం వద్దు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇది ఫేస్ కాదు, ఓన్లీ బాడీ వరకే అనమాట. సో మనకి డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి బాడీ వరకే, మన చేతులకి కాళ్ళకి ఇంకా వెనక వీపు దగ్గర నెక్ చుట్టూతో కూడా మనకి బ్లాక్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. అంతేకాని ఫేస్కి మాత్రం వద్దు. చూసారు కదండి, చాలా ఈజీగా జస్ట్ మన కిచెన్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఫేస్ కానీ బాడీ కానీ ఉన్న ట్యాన్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపించాను కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఇంకా ప్రీవియస్ వీడియోస్ అనేవి చాలా చాలా బాగున్నాయండి. లేడీస్కి ఎంతగానో హెల్ప్ అయ్యే మంచి మంచి బ్యూటీ టిప్స్, అలానే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో చాలా మంది ట్రై చేసి రిజల్ట్ బాగుందని కామెంట్స్ చేసిన వీడియోస్ అనమాట. అవన్నీ కూడా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్న వారైతే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూసేసేయండి. మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి, ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.